శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం నుండి ఈ నామము 175వ నామము. మహాశక్తి అనే ఈ నామముతో భగవానుడిని ఓం మహాశక్తయే నమః అని ఆరాధిస్తారు. దీని అర్థము క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి మొన్నగు సర్వశక్తి మహాసాగరుడు భగవానుడు అని దీని అర్థం అన్నమాట. దీని అంటే ఇప్పుడు నేను చెప్పేది దీనికి అర్థానికి సరిపోయేదని కాదు. మహాసాగరుడు భగవానుడు అంటే భగవంతుణ్ణి సముద్రంతో పోల్చినాడు. మన భవసాగరాన్ని దాచించేది కూడా భగవానుడే. మన భవసాగరము అంటే మన సంసారం, మన ప్రారంధము అన్నమాట. మనం భగవంతుని ఎప్పుడైతే శరణు చేస్తామో అప్పుడు ఆ భవసాగరాన్ని భగవంతుడు దాటిస్తాడు. ఈ నామానికి ఇది అర్థము కాదు, నేను మామూలుగా చెప్తున్నాను అనమాట. ఊరికనే భవసాగరాన్ని దాటించడము అంటే మన ప్రారంధాన్ని దాటించడం అనమాట. అంటే ప్రారంధాన్ని దాటించడం అంటే మన కర్మ తీసివేయడు. కర్మను అనుభవిస్తూనే సంసార సాగరాన్ని దాటించేవాడు అనమాట. మనకు తెలియకుండానే మనం అనుభవించగలం, మన కష్టాలను మనం అనుభవిస్తామన్నమాట. అది ఎంతో నిరంతర భక్తి ఉన్న వాళ్ళకు మాత్రమే అర్థమవుతుందన్నమాట. నేను చెప్పిన ఇది ఈ నామానికి అర్థము కాదు, నేను ఊరిక స్వయంగా చెప్తున్నాను. ఈ మహాశక్తి అనే నామానికి వీళ్ళు ఇచ్చినది ఏంటంటే క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి మొన్నగు సర్వశక్తి మహాసాగరుడు భగవానుడు అనేది ఈ నామం యొక్క అర్థము. నేను మామూలుగా చెప్పానన్నమాట. భవసాగరాన్ని దాటించేవాడు కూడా భగవానుడే అనేసి. దాటించడం అంటే మనకు తెలియకుండా మనం నిరంతర భక్తిలో ఉన్నప్పుడు మన కష్టాలు మనం అనుభవించిన తర్వాత అర్థమవుతుంది ఇన్ని కష్టాలు మనం అనుభవించినామా అనేసి. అదంతా భగవంతుడు దాటించడం అనమాట. భగవంతుని ఎప్పుడైతే పూర్తిగా శరణాగతి చేస్తామో మన కష్టాలు మనకు తెలియకుండానే మనం దాటిపోతాం. అంతేగాని కష్టాలు తీర్చివేయడు భగవానుడు. మన ప్రారంధ కర్మ మనం అనుభవించాల్సిందే. హరి ఓం తత్సత్.